అర్చన సమయం ఆసనమాయే, ఆర్తితోడ ఆరాధించగరారే. అర్చన సమయం ఆసనమాయే, ఆర్తితోడ ఆరాధించగరారే. రండి తరలి రండి జనమా, దైవాన్ని కొలువగరండి. రండి తరలి రండి జనమా, దైవాన్ని కొలువగరండి. అర్చన సమయం ఆసనమాయే, ఆర్తితోడ ఆరాధించగరారే. నేనే సత్యం జీవం అని పలికే యేసుని కనరారే. నేనే సత్యం జీవం అని పలికే యేసుని కనరారే. సత్యానితోని రూపం చూడరే, దైవా తనయుని మహిమను కాంచరే. సత్యానితోని రూపం చూడరే, దైవా తనయుని మహిమను కాంచరే. అర్చన సమయం ఆసనమాయే, ఆర్తితోడ ఆరాధించగరారే. అర్చన సమయం ఆసనమాయే, ఆర్తితోడ ఆరాధించగరారే. ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజలో తమ యొక్క కోరికలు నెరవేరాలని దివ్యబలి పూజను అర్పిస్తున్నవారు దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శౌరీలు తుమ్మ బాలరెడ్డి, సాహిత్ల పుట్టినరోజు జరుపుకుంటున్న శౌరీలు తుమ్మ బాలరెడ్డి, సాహిత్లకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి అమెరికా నుంచి సురేష్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశము కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం, జడ్చర్ల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శేషులు పోతిరెడ్డి రాజపురెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పోతిరెడ్డి సుజాత, తరుణ్ రెడ్డి, చైతన్య, పెంటారెడ్డి రేవంత్ రెడ్డి, తపస్వి, తుమ్మ మర్రెడ్డి, తేజస్విని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాలకు సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం నీల క్యాంప్ విచారణ, అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న బెల్లంకొండ రాజేష్కు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని బెల్లంకొండ జ్ఞాన సుధాకర్ రావు మరియు పార్వతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, ఇబ్రహీంపట్నం విచారణ, సందీపాము మాణిక్య నిర్మల కుమారి గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవుని రాజ్యంలో చేర్చుకోమని కోరుతూ సందీపాము యోహాను మాస్టరు కుమారులు, కోడళ్ళు, మనమరాలు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రెడ్డిపాలెం విచారణ, కీర్తిశేషులు మెట్టు లూర్తురెడ్డి గారి
81వ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మెట్టు టెక్లమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అతిమేత్రాసనం పునీత ఆంతోని వారి దేవాలయము, వెంకటాపురం విచారణ కీర్తిశేషులు శ్రీ తోట మరియదాసు గారి 89వ జన్మదిన సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి తోట ప్రేమావతి వారి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ కీర్తిశేషులు గోనె లూర్దు మరియమ్మ, ఆంతోనమ్మ, మందగిరి మరియరాణి, వల్లపునేని శౌరయ్య గార్ల ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గోనె ఇన్నయ్య, మరియ సుందరి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నరేష్ కుమార్ను వ్యసనాల విడిపించమని, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కాంతమ్మ, స్మిత, ఆరాధ్య, ఆయన్సకు సంపూర్ణ స్వస్థత దయచేయమని, మేరీ, నిర్మల, సురేష్ వీరందరికీ దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ కాంతమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరి యొక్క కోరికలన్నింటినీ కూడా ఆ యొక్క ప్రభు ముందు సమర్పించుకుంటూ ఒక పరలోక జపము మరియు ఒక మంగళవార్త జపాన్ని చెప్పుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు చేసి ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములు మాండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా పునీత థోమస్ వల్లనోవా గారిని స్మరించుకుంటున్నాము. వారి యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే, తన యొక్క జీవితంలో తనకు ఉన్న దాంట్లోని అతను ఏం చేశాడంటే పేదవాడికి దానం చేశాడు. అంత గొప్ప వ్యక్తిని మనమందరం కూడా స్మరించుకుంటున్నాము. మరి ఈ రోజున మనమందరం కూడా మన జీవితాలను పరిశీలించుకుందాం. మనం ఎప్పుడైతే సహాయం చేయాలని ఆ అవకాశం విచ్చేసినప్పుడు మరి కొన్నిసార్లు మనము సహాయం చేయలేకపోతున్నాం. కానీ ఈ రోజున థోమస్ విల్లనోవా అతను మనకందరికి కూడా గుర్తు చేస్తున్నారు. ఎప్పుడైతే మనకు అవకాశం ఉన్నప్పుడు పేదవాడిని మనం హక్కున చేర్చుకొని వారికి మనము సహాయం చేయాలి. చాలా సందర్భాల్లో మనము సహాయం చేయవలసిన సందర్భాల్లో కూడా కొన్నిసార్లు మనము చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సమయాలన్నిటినీ కూడా మనమందరం కూడా గుర్తు చేసుకొని ఒక్కసారి దేవుని దగ్గర నుంచి క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలయన్న తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత
నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాసనములను అన్నింటినీ నీ మీది ప్రేమ సోదర ప్రేమయను పునాదులపై స్థిరపరచుతివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవితమునకు అర్హులమగునట్లు కృపచూపము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ప్రభువును సేవించు ప్రజలెల్లరూ యెరూషలేముకు తిరిగిపోయి ఆయన దేవాలయమును పునర్నిర్మింపుడు. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 6 వరకు. పారసీక రాజైన కోరేషు ఏలుబడి మొదటి ఏట ప్రభు అతని అంతరంగమున ప్రబోధించెను. కనుక అతడొక లిఖిత రూపమైన చట్టమును జారీ చేసి దానిని తన రాజ్యము నలుమూలలా ఈ క్రింది విధముగా ప్రకటన చేయించెను. ప్రభు ముందుగానే ఇర్మియా ద్వారా పలికిన పలుకు నెరవేరినట్లు ఈ సంఘటన జరిగెను. పారసీక ప్రభు అయిన కోరేషు ఆజ్ఞ ఇది: సర్వాధిపతి అయిన దేవుడు నన్ను ఈ భూలోకమంతటికి అధిపతి చేసెను. ఆయన యూదా రాష్ట్రమందలి యెరూషలేమున నన్నొక దేవాలయము నిర్మింపుమని కోరెను. మీలో ఆ ప్రభువును కొలుచు ప్రజలెల్లరికీ ఆయన బాసటగై యుండునుగాక. ఆ ప్రభువును సేవించు ప్రజలెల్లరూ యెరూషలేముకు తిరిగిపోయి ఆయన దేవాలయమును పునర్నిర్మింపుడు. ఆయన యెరూషలేమున పూజలందుకొను ఇజ్రాయేలు ప్రభువు. ఇన్నాళ్ళు ఇచ్చట శేషజనంగా బ్రతుకుచున్న ఆ ప్రభు భక్తులు యెరూషలేముకు తిరిగిపోవుటకై ఇరుగు పొరుగు వారును తోడ్పడుదురుగాక. వారు ఆ భక్తులకు వెండి బంగారములను, వస్తు సామాగ్రిని, పశుగణములను యెరూషలేము దేవాలయమున అర్పించుటకు ఇయ్యవలెను. అప్పుడు యూదా, బెన్యామీను గోత్రముల అధిపతులు, యాజకులు, లేవీయులు, ప్రభు వలన ప్రబోధితులైన వారందరూ ప్రభు మందిరమును పునర్నిర్మించుటకై యెరూషలేముకు వెళ్ళుటకు సంసిద్ధులైరి. ఇరుగు పొరుగువారు ఆ భక్తులకు వెండి బంగారములు, వస్తు సామాగ్రి, పశువులు, విలువగల బహుమతులు దేవళమున అర్పించుటకు స్వచ్ఛంద కానుకలిచ్చిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు మనలను యెరూషలేమునకు మరలించుకొని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవలే కనిపించెను. అప్పుడు మనము నోరారా నవ్వి సంతసముతో పాటలు పాడితిమి. అన్యజాతి వారును ప్రభు వీరికి ఘనకార్యములు చేసెనని పలికిరి. అందరూ. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. మనము మిగుల సంతసించితిమి. అందరూ. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు ఎండిన ఏరులు వాన నీటితో నిండి ఉన్నట్లుగా మమ్ము మరలా సంపన్నులను చేయుము. కన్నీటితో విత్తడి వారు పాటలు పాడుచు పంట కోసుకుందురు. అందరూ. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభువు మనకు అద్భుత కార్యములు చేసెను. ఏడ్చుచూ విత్తుటకు విత్తనములెత్తుకొని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు
వనరులతో తిరిగి వత్తురు అందరూ. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 18 వరకు. లూకా శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 18 వరకు. ఎవడైనను దీపమును వెలిగించి దాని మీద మూత పెట్టడు లేదా మంచము క్రింద ఉంచడు. లోనికి వచ్చువారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభంపై ఉంచును. దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. ఉన్నవానికి ఇయ్యబడును, లేనివానికి తనకు ఉన్నది అని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరు ఎట్లు వినుచున్నారు గమనింపుడు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాదుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి మదర్ తెరీసా గారు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి తను తయారవుతున్నా. మరి తను ఫ్లైట్ ఎక్కడానికి ముందు కొంచెం సేపు అందరూ ఆ ఫ్లైట్లో ఎక్కిన తర్వాత మరి మదర్ తెరీసా గారు చివరిగా ఆ ఫ్లైట్లో ఎక్కుతున్నారు. ఆ ఫ్లైట్లో ఆ మదర్ తెరీసా గారు వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా వారి యొక్క శరీరము మొత్తము కూడా జల్లుమనింది. అక్కడ ఉన్న వారందరూ కూడా ఒకలాంటి వెలుగును చూశారు. తను ఆ యొక్క ఫ్లైట్లో వచ్చిన తర్వాత ఒకలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యారన్నమాట. వెలుగును ఎక్స్పీరియన్స్ అయ్యారు. అప్పుడు వారు అనుకున్నారు, మదర్ తెరీసా గారు
మనలాగా కాదు. ఏదో తనలో గొప్ప శక్తి ఉంది. ఆ యొక్క దేవుని యొక్క శక్తి తనలో ఉంది అని అందరూ భావించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదివిన సువిశేష పట్టణాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే, మొదటి వాక్యాన్ని మనం చదివినట్లయితే, ఎవడైనను దీపమును వెలిగించి దాని మీద మూత పెట్టడు, లేదా మంచము క్రింద ఉంచడు, లోనికి వచ్చువారికి వెలుగునిచ్చుటకై దానిని దీపస్తంభముపై ఉంచును. ఒకసారి మనం ధ్యానించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు వెంటనే మన యొక్క ఆలోచన, మేబీ మనమందరం కూడా జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు మన ఆలోచన వెళ్ళిపోతుంది. మనం జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు మనం ఎలా ఉన్నాము, జ్ఞానస్నానం తీసుకోకముందు మనం ఎలాగ ఉన్నామని ఒక్కసారి మనము గమనించినట్లయితే మన జీవితాలు మనకే అర్థమైపోతున్నాయి. మనం జ్ఞానస్నానం తీసుకునే ముందు మనకు క్యాండిల్ ఇస్తారు. ఆ క్యాండిల్ ఇచ్చి, ఇదిగో నువ్వు లోకమునకు వెలుగుగా మారాలి, నువ్వు లోకమునకు వెలుగుగా మారాలి, ఇదిగో దేవుడు నీ యొక్క జీవితంలో రాబోతున్నారు, నువ్వు వెలుగుగా మారాలి. ప్రతి ఒక్కరం కూడా గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈ రోజున నువ్వు నేను మనమందరం కూడా ఒక వెలుగుగా మారాలి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అనేది కాదు. మేబీ నీ యొక్క కుటుంబంలో నువ్వు వెలుగుగా మారచ్చు. మేబీ నువ్వు పనిచేసే ప్రదేశంలో నువ్వు వెలుగుగా మారచ్చు. లేకపోతే నువ్వు ఏదైతే పనిని ప్రారంభిస్తున్నావో నువ్వు వెలుగుగా మారబోవచ్చు. ఎందుకంటే దేవుని స్వీకరించిన మనమందరం కూడా మనం ఎక్కడా ఉన్నా కూడా వెలుగుగా మారాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే దేవుడు మన నుంచి కోరుకునేది. దేవుని దగ్గర నుంచి మనమందరం కూడా వెలుగును స్వీకరించిన వాళ్ళము. ఆ వెలుగును మనం ఏం చేయాలంటే ఇతరులకు ఇవ్వాలి. ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, మనమందరం కూడా ఏం చేయాలంటే వారందరికీ కూడా వెలుగును ప్రసాదించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకోసమే యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే, యేసు మరలా వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను మనమందరం కూడా దేవుని అనుసరిస్తున్నాం. ఆయన మనకందరికి కూడా వెలుగుగా మారాడు. ఆ వెలుగును స్వీకరించిన మనమందరం కూడా ఈ రోజున ఆ వెలుగును తీసుకుని వెళ్ళి ప్రజలకు ఇవ్వాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. చీకటిని పారద్రోలిన గొప్ప దేవుడు మన యేసు ప్రభు. మరణాన్ని జయించిన గొప్ప దేవుడు మన యేసు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరం కూడా ఆ వెలుగును స్వీకరించాము. ఆ వెలుగును మనం ఎంతవరకు ఇతరులకు ఇస్తున్నామో, మేబీ నీ యొక్క కుటుంబంలో కావచ్చు, నువ్వు వెలుగును ఇస్తున్నావా అనేది ఒక క్వశ్చన్ మార్క్. మేబీ నువ్వు స్వీకరించిన బాధ్యతను సక్రమంగా చేస్తున్నావా, నువ్వు వెలుగును ఇతరులకు పంచిపెడుతున్నావా అనేది క్వశ్చన్ మార్కు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రోజున మనము గుర్తు చేసుకునే సెయింట్ థోమస్ విల్లెన్నోవా, తన యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే తను కూడా ఒక వెలుగుగా మారాడు. ఎవరైతే పేదవాడు అతని దగ్గరకు విచ్చేసినప్పుడు తనకు ఉన్న దాంట్లోనే ఆయన ఏం చేశాడంటే పేదవాడికి సాయం చేశాడు. తన యొక్క జీవిత చరిత్రను చూసినట్లయితే చివరిగా ఆయన మరణించే ముందు కూడా తను పడుకున్న ఆ యొక్క మంచమును కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది.
వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే తను దేవుని స్వీకరించిన వ్యక్తి. ఎలాగైతే యేసు ప్రభు యొక్క జీవితంలో వెలుగును ఇతరులకు నింపాడో అదే విధంగా ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్న సెయింట్ తన యొక్క జీవితంలో కూడా చేసిన గొప్ప పని, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఒక్కసారి మన జీవితాలను మనం పరిశీలించుకుందాం. మేబీ నా జీవితంలో నేను వెలుగును నింపుతున్నానా? నా దగ్గరకు విచ్చేసిన ప్రతి ఒక్కరు నేను మంచి మాటలతోని వారి జీవితంలో వెలుగును నింపుతున్నానా? బాధలతో, కష్టాలతో నా దగ్గరకు విచ్చేసినప్పుడు ఒక మంచి మాట చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహం చేస్తున్నానా? లేకపోతే నా జీవితం ద్వారా వేరే వాళ్ళని నేను నిరుత్సాహపరుస్తున్నానా అని ఒక్కసారి మనమందరం కూడా గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను మనమందరం కూడా వెలుగుగా మారాలి. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే యేసు ప్రభు తన యొక్క జీవితంలో తను చేసిన గొప్ప పని ఏమిటంటే వెలుగును నింపాడు. ప్రతి ఒక్కరి జీవితంలో తను చేసిన గొప్ప పని ఏమిటంటే వెలుగును నింపాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క దివ్యబలి పూజలో యేసు ప్రభు స్వయంగా ఈ యొక్క దివ్యబలి పూజలో రాబోతున్నాడు. యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించబోతున్న మనమందరం కూడా వెలుగును తీసుకుంటున్నాము. ఆ యొక్క వెలుగును తీసుకొని మనమందరం కూడా ఇతరులకు పంచాలి. అదే దేవుడు మన నుంచి కోరుకున్నది. కాబట్టి ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజలో అటువంటి గొప్ప మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ యొక్క దివ్యబలి పూజలో వేడుకుందాం. దేవుడు మనలందరినీ కూడా దీవించి కాచి కాపాడునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అపదాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో, తరింతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపు. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని పరమరాశ్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకొనున్నట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక.
ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటు నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసమును, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నాం. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి యగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నొసుగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో నీకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరం పత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దరబోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభా, మేము మీ మరణమును ప్రకటించదుము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరములందు పాలువార మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకమంచుకునము. మా లియోజిగర్ గురువును, మా పూల ఆంటోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకునము. వారిని నీ దీప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితల్లిగా మరి మాతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమదేశను అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహములన పాపము నుండి మమ్ము విముక్తం చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షమునందును మా రక్షకుడైన యేసుక్రీస్తు వాగుమును నిరీక్షించుచుందుము. ఎలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవనను కాపాడును గాక. ఆమేన్.
దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. దేవాది దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, దేవాది వసగి విందు, అమృతమూర్తిని పొందు. దేవాది దేవుని విందు, దేవుని పుత్రుని పొందు, జీవాన్ని వసగి విందు, అమృతమూర్తిని పొందు. ప్రేమను పంచును, జీవమునిచ్చును. ప్రేమను పంచును, జీవమునిచ్చును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. జన పాప దోషము తొలగించగా జగమేలు దైవము ఏ తెంచెనో. జన పాప దోషము తొలగించగా జగమేలు దైవము ఏ తెంచెనో. పరిపూర్ణ రీతిగా జీవించుచు అత్యంత ప్రేమతో తను వించెను. పరిపూర్ణ రీతిగా జీవించుచు అత్యంత ప్రేమతో తను వించెను. త్వరగా రండి, జీవము పొందండి. త్వరగా రండి, దీవెన పొందండి. త్వరగా రండి, జీవం పొందండి. త్వరగా రండి, దీవెన పొందండి. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయకరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదవచ్చండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయనట్లు
చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తిపరచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానంలో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైంది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్తమా ప్రభువును పొగడుము. ప్రభువు చేసిన మేలులను మరువక స్తుతింపుము. సువార్త సేవలో నన్ను నిలిపి ప్రభువును పొగడుము. స్తుతింపుము, పొగడుము యేసుని నామము. స్తుతింపుము, పొగడుము యేసుని నామము. చిన్నవాడను నేనని పలికిన ఇర్మియా ప్రవక్తను నీదు ఆత్మతో నింపితివి. నీదు సాక్షి మార్చితివి. బలహీనమైన నన్ను కూడా పిలిచితివా. నీ సేవకే నడిపించు, నడిపించు నీ వాక్య వెలుగులు నడిపించు. దీవించు, దీవించు నీ సాక్షిగా దీవించు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్తమా ప్రభువు